పోతా ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ తూర్పల్లి గ్రామంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోదర సోదరిమణులందరికీ నమస్కారం. 4 మాసాల క్రితం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని, అదేవిధంగా నిరంకుశత్వంగా అప్రజాస్వామ్యంగా వ్యవహరించిందని చెప్పి ఆ పార్టీని గద్దెదించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా దేశంలో 10 సంవత్సరాల నుంచి పరిపాలన ఉంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చింది. ఇతర దేశాల్లో వ్యాపారస్తులు కానీ, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, కాంట్రాక్టర్లు కానీ ఈ దేశంలో అక్రమంగా సంపాదించినటువంటి సొమ్మును తీసుకుపోయి ఇతర దేశాల్లో స్విట్జర్లాండ్లోని స్విస్ బ్యాంకులో దాచుకున్నారు. ఆ దాచుకున్న డబ్బంతా కూడా మేము అధికారంలోకి వస్తే తీసుకొచ్చి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి ఖాతాలో ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు ఇస్తామని చెప్పి ఆనాడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాడు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈ 10 సంవత్సరాలలో వాళ్ళు ఇస్తే 20 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడు కానీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా అమ్మేయడం వల్ల వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ రైళ్లు కానీ, విమానాలు కానీ, ఓడరేవులు కానీ, అదేవిధంగా బ్యాంకులు కానీ ఇవన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయడం వల్ల అందులో కార్మికుల సంఖ్యను, ఉద్యోగుల సంఖ్యను ప్రైవేట్ యజమాన్యాలు తగ్గిస్తాయి. అంతేకాకుండా ప్రైవేట్ యజమానుల చేతుల్లో ఉంటే రిజర్వేషన్లు కూడా ఉండవు. రిజర్వేషన్స్ లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఉద్యోగ అవకాశాలు కూడా రావు. అందుకని ప్రభుత్వం అటు రిజర్వేషన్ రద్దు చేయడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణకు ఉపజెప్పడం, అదేవిధంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయినాడు మనకి ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కానీ, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ ఈ మధ్యకాలంలో ఆర్డర్ తీసుకొచ్చారు. అట్లా విడిపోయినప్పుడు ఉన్నటువంటి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా 10 సంవత్సరాల అమలు చేయలేనటువంటి భారతీయ జనతా పార్టీ కేవలం అయోధ్యలో రామాలయం కట్టాం, రాముడి విగ్రహ ప్రతిష్టాపన చేశాం కాబట్టి మీరు మాకే ఓట్లేంటారు. ఇవాళ దేశాన్ని పరిపాలించేది ప్రజల సంక్షేమం కోసం, రానున్న తరానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కోసం తప్ప ఒక దేవాలయం కట్టాం కాబట్టి మీరంతా హిందువులు కాబట్టి మాకు ఓట్లేయాలని చెప్పి అడగడం చాలా దిగజారులు చెప్పి మాట్లాడుతున్నటువంటి విషయం మనందరం గమనించాల్సినటువంటి. ఈయన దేవాలయం కట్టక ముందు కూడా అన్ని గ్రామాల్లో దేవాలయాలని అందరం మొక్కుతూనే ఉన్నాం. కానీ దేవుని పేరుతోటి ఓట్లు అడిగి మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి ఉండాలని 10 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలకు ఏమి చేయనటువంటి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని మొన్న టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఓడించడమో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే విధంగా ఓడించి కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వాన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైతే మనకి ఇచ్చినటువంటి హామీలు కూడా త్వరగా పూర్తి కావడానికి, ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం